హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలించకపోవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అది వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. ఇక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త మీరు గొడవలకి వెళ్ళే ఆలోచన మానుకోండి. అలాగే మౌనంగా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలన్నీ ఎదురవుతాయి. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వాటి విషయంలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే ప్రేమ సంబంధ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున యువత కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి రోజు ముఖ్యమైన పనుల్లో చికాకులు తప్పకపోవచ్చు. మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొత్త వివాదాలకు దారితీయవచ్చు. అలాగే దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి కొంత నిరాశ తప్పకపోవచ్చు. వైద్యులకు, కళాకారులకు కొత్త చిక్కులు అనేవి వచ్చి పడతాయి. విద్యార్థులు కొంత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు మానసిక అశాంతి అనేది తలెడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.